తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, దైవజనులకు, వారి కుటుంబాలకు, మరి ఇందులో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి నామమున శుభములు, వందనములు తెలియజెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వారమంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ శనివారం రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. రేపు ఆదివారము ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ముందుగానే మనం సిద్ధంగా ఉండాలి. ఒక ఆదివారం కొరకు ఒక వారంకు అంటే ముందే సోమవారం నుంచి శనివారం వరకు సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. ఆదివారము అంత గొప్ప దీవెనలు దొరుకుతాయి కాబట్టి రేపటి దినం కొరకు సిద్ధపాటు మనసుతో ప్రార్థనా విజ్ఞాపనలతో కొనసాగుదాం. ముందుగా దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడి ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే,
మహిమ నీకే ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు. ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు నాయన, నీకు స్తోత్రాలు నాయన. పోయిన శనివారం నుంచి ఈ శనివారం రాత్రి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, రేపు ఆదివారం అయింటుండగా ఆత్మతో సత్యంతో మేమందరము ఆరాధించుటకు సిద్ధపాటు మనసు దయచేయండి. మా హృదయాలను పరిశుద్ధపరచండి నాయన. మీ సన్నిధిలో మీ అధికారమునకు ఒప్పుకొని నాయన తండ్రి, నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయమని, మా పాప శాప దోషాల అతిక్రమాల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా, కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను, దైవజనులను ప్రతి ఒక్కరిని ప్రేమించి దీవించి ఆశీర్వదించండి నాయన. ఆ కుటుంబాల్లో ఉన్న అవసరతలు తీర్చండి. ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి. తల్లిదండ్రులనేమి, పసిబిడ్డలనేమి, యవనస్తులనేమి, వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, ఆ యొక్క గృహాల్లో మరి చదువుకుంటున్న బిడ్డలు, స్కూల్కి అయితేనేం కాలేజీకి అయితేనేం వెళ్ళి వస్తున్న ప్రతి బిడ్డలకు క్షేమం దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి, మంచి భవిష్యత్తు దయచేయండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అదేవిధంగా నాయన తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి, దీవించండి. ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. అదేవిధంగా నాయన తండ్రి, వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. నాయన కుటుంబాల్లో సంతోషం దయచేయండి. వారి కుటుంబ అవసరతలు తీర్చండి. కుటుంబాల్లో నెమ్మది దయచేయండి నాయన. పాప శాపాల నుంచి విడుదల దయచేయండి.
దేవా ప్రతి బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి అపాయాలను దూరపరచండి, అంధకార శక్తులను దూరపరచండి. మీ యొక్క అగ్ని కంచెను ప్రాకారంగా మా అందరి కుటుంబాల చుట్టూ వేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, విధవరాళ్ళను దర్శించండి, వారికి సహాయం చేయండి, వారిని ఆదరించండి, వారికి కావలసిన ఈవులను అనుగ్రహించండి, ప్రార్థనా పరులుగా మార్చండి. అదేవిధంగా అనాథలను దర్శించండి నాయన, బిడ్డలకు తోడుగా ఉండండి. మీ యొక్క ధైర్యమే ఆ బిడ్డల్లో నాయన ఆ యొక్క విశ్వాసం పెంపొందింపజేసి మీలో స్థిరపడటకు సహాయం చేయండి. అదేవిధంగా నాయన తండ్రి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని ప్రతి కుటుంబంలో ప్రతి స్త్రీ వారి కుటుంబాన్ని కట్టుకోగలిగే ప్రార్థనా జీవితం దయచేయండి, ఆశీర్వదించండి అయ్యా మీకు స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన. వారు ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు అయితే ఆసుపత్రిలో నాయన మరి చేరి ఉన్నారో, మరి తండ్రి ఆ బిడ్డలకు క్షేమం దయచేయండి, తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా, మీకు స్తోత్రాలు. అదేవిధంగా గర్భ సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరికీ సంతాన భాగ్యం దయచేయండి, దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, ఎంతమంది సంతానం లేక బాధపడుతున్నారు, ప్రతి బిడ్డకు సంతాన భాగ్యం దయచేయండి. నువ్వు నాయన తండ్రి, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం గర్భఫలం ఆయనచ్చు బహుమానమని ఆశీర్వదించే దేవుడవు, పరిశుద్ధపరిచే దేవుడవు, ఇచ్చే దేవుడవు నాయన, క్షమించే దేవుడవు నాయన. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని తాము తగ్గించుకొని మీ పాద సన్నిధానంలో ప్రార్థించే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి నాయన, సహాయం చేయండి అయ్యా, దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా దైవజనులను దీవించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. వారి రేపటి దినం కొరకు ఏ సత్యవాక్యమును మీరు వారి ద్వారా సిద్ధపరిచి ఉన్నారో, రేపు మాట్లాడనే ఉన్నారో ఆ సంఘాలతో మీరు మాట్లాడండి. సంఘాల్లో కొత్త కార్యాలు జరిగించండి, విజయం దయచేయండి, అనారోగ్యాలను దూరపరచండి, ఆరోగ్యం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు ప్రతి సంఘంలో దయచేయమని వేడుకుంటున్నాను. పాస్టర్స్ను, వారి భార్య బిడ్డలను, వారి యొక్క పరిచర్యలను అందరినీ ఆశీర్వదించండి నాయన, మీ చిత్తాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాను. రేపు అధిక సంతోషంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుదురన్నావు తండ్రి. నాయన మేము ప్రేమిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అనుదినం తండ్రి. ప్రతి ఒక్క యెరూషలేములో నివసిస్తున్న ప్రతి బిడ్డలకు క్షేమం దయచేయండి, రక్షణ మారు మనసు దయచేయండి. అక్కడ ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొనమని క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే వారి ప్రియులు మరణించిన వారి కొరకు ఏడుస్తున్నారో, కన్నీరు విడుస్తున్నారు, వారి బాధను దూరపరచండి నాయన, నెమ్మది దయచేయండి అయ్యా, వారి అవసరతలు తీర్చండి. వారి మీద ఎంతమంది ఆధారపడి ఉండి వారిని దూరం చేసుకున్నారు నాయన, దూరమయ్యారో వారి బిడ్డలందరికీ కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాను. భర్తలను కోల్పోయిన భార్యలు, భార్యలను కోల్పోయిన భర్తలు, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులను దీవించండి. ప్రతి ఒక్కరికి వారి వారి అవసరతలు, వారికి క్షేమం దయచేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు. అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను దర్శించండి, ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచండి. తల నుంచి అరిపాదం వరకు ఎన్ని రకాల రోగగ్రస్తులై ఉన్నారో వారందరినీ తాకండి. మీ యొక్క రక్తము పాప క్షమాపణ దయచేస్తుంది. మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత. ప్రతి ఒక్క బిడ్డకును ముట్టి స్వస్థపరచమని, గాయములు చేయివాడా, అది గాయములు చేసిన వారికి గాయములు కట్టువాడా, మీకు స్తోత్రాలు నాయన. మాలో ఉన్న మీకు నచ్చిన ప్రతి స్వభావంలో కొట్టివేయండి. వ్యాపారస్తులను దీవించండి, వారి వ్యాపారాలు చక్కగా జరుగుటకు సహాయం చేయండి, జ్ఞానం దయచేయండి, నీతి న్యాయాలు దయచేయండి. వారి ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి నాయన. అప్పుల బాధతో బాధపరిచిన బిడ్డలందరినీ దర్శించండి, వారికి సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు కన్నీరు విడుస్తూ నాయన మొరపెడుతున్నారో, బాధపడుతున్నారో వారందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా, మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు మీ సేవ నిమిత్తమై ఆయన హింసింపబడుతున్నారు, బిడ్డలందరికీ మీ కాపుదలు దయచేయండి, సంరక్షణ దయచేయండి. భయంకరమైన చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ రక్షింపబడటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఈ సేవలో ముందుకు కొనసాగుతున్నటువంటి నాయన నీ కుమారుడు మోషే గారిని బట్టి ఆయన చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి, మీ ఆత్మచేత నింపండి, ఆత్మకార్యాలు జరిగించండి. తన భార్య బిడ్డలను, తల్లిదండ్రులను, వారి యొక్క రక్త సంబంధికులను దీవించండి. వారు చేస్తున్న ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని, పరిశుద్ధాత్మయందల ఆనందంతో నింపమని వేడుకుంటున్నాను అయ్యా. అదేవిధంగా శ్రావణమ్మను బట్టి, తన భర్తను బట్టి, బిడ్డను బట్టి, వారి బంధుమిత్రులను బట్టి వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి, మీ కృపలో బలపరిచి భద్రపరచండి. ఉద్యోగ విషయమై, సర్టిఫికేట్ విషయమై మీ హస్తాన్ని చాపండి. బిడ్డకు ఆయన తండ్రి కోరిన విధంగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. నన్ను దీవించండి, మీ నామాన్ని మహిమపరచినట్లుగా నాయన మీ సాక్షి బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేసి ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నాను. రేపు ఆదివారం నాయన మీ సన్నిధానంలో బహుగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం నాకు మాకందరికీ దయచేయమని
నా రక్త సంబంధికులు, మా బంధుమిత్రులందరినీ కూడా దర్శించండి. ప్రతి గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డలను, చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించి మీ నామాన్ని మా ద్వారా మహిమపరచుకొనమని, మేము తగ్గింపబడిన ఆయన మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా చేయమని, ఇంకా ఎంతమంది గురించి మేము ప్రార్థించవలసి ఉన్నదో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు ప్రతి ఒక్కరికి తీర్చి మీ నామాన్ని మహిమపరచుకున్నామని, రేపు దినము మేము తిరిగి ఉదయకాలము ప్రార్థన విజ్ఞాపనలతో మొదలు పెట్టేంత వరకు మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత, క్షేమము దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా.